నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాల్లో పితృదోష నివారణ పరిహార మార్గాలు ఏంటనే విషయాల గురించి తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, పంచాంగకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మ. పితృదోషం అంటే ఏంటి, పరిహారాలు, నివారణ మార్గాల గురించి పూర్తిగా తెలియజేస్తారా మాకు? చాలా అవసరమైనటువంటిది, మంచి ప్రశ్న. ఇప్పుడు ఆ పితృ యొక్క దేవతల యొక్క ఆశీస్సుల మీదనే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఆధారపడి ఉంటుంది. ఇవాళ రోజుల్లో ఇది తప్పనిసరిగా ఆచరించాలి, తెలుసుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకంటే మనం సమాజంలో ఇప్పుడు చూస్తున్నాం, కొన్ని చోట్ల తల్లిదండ్రులను కూడా బయటికి నెట్టి అనాథాశ్రమంలో ఉంచి ఉండేటువంటి బిడ్డల్ని చూస్తూ ఉన్నాము. అది ఎంత పెద్ద దోషము అనేటటువంటిది ముందు వీళ్ళకి తెలియజేయట్లేదు. ఇది తెలియజేసి మార్పు తీసుకురావాలనేటటువంటి ఈ ప్రైమ్ ఛానల్, నైన్ ఛానల్ యొక్క ఉద్దేశం మంచిది. చక్కగా ముందుగా ఈ పితృదోషాలు అనేటటువంటివి వీరికి ఏమాత్రము ఉన్నాయి జాతక చక్రంలో. పుట్టగానే జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ జాతక చక్రంలో బట్టి తెలుసుకోవచ్చు మనం. ఆ జాతక ద్వారా పితృదోషాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ జాతక చక్రంలో చూసేటప్పుడు మనకి రాసులు 12 ఉంటాయి. జాతక చక్రంలో మనకి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ఇలా వారికి ఈ జన్మించినటువంటి వారికి పుట్టిన గడియలను బట్టి ఒక రాశి ఏర్పడుతుంది, లగ్నం, జన్మ లగ్నం. అది ఉదాహరణకి మేషలగ్నంలో జన్మించారనుకుందాం. మేషలగ్నంలో జన్మించినటువంటి వారికి ఆ మేషరాశి తను స్థానం అని, రెండవ స్థానము ధనము, వాక్కు స్థానం అని, అక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో 1 by 1, 1, 2, 3, 4 అలా. అది ఆ మేషరాశికి వచ్చేసరికల్లా సప్తమము తుల, అష్టమము వచ్చేసరికల్లా వృశ్చికము, నవమ రాశి వచ్చేసరికల్లా ధనుసు రాశి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు. ధనుసు రాశి 9వ రాశి అవుతుంది. ఈ 9వ రాశిని పితృస్థానంగా భావిస్తాం. పితృరాశి 9. ఈ అంటే పూర్వజన్మ కర్మల ఫలానికి సంబంధించినటువంటివి. పితృ సంబంధమైనటువంటి దోషాలు, తండ్రి వర్గీయుల ముందు తండ్రితో ఉన్నటువంటి అనుబంధము, వీరికి ఉన్నటువంటి విశేషాంశాలన్నీ కూడా ఆ నవమ స్థానాన్ని మీద ఆధారపడి ఉంటుంది. దానిని బట్టి వీటిని తెలియజేస్తుంది. అట్లానే తల్లిదండ్రులకి దగ్గర నివాసంగా ఉంటాడా పిల్లవాడు, దూరం నివాసంలో ఉంటాడా, తండ్రి యందు అన్యోన్యత కలిగి ఉంటాడా, శత్రుత్వాన్ని కలిగి ఉంటాడా, తండ్రి యొక్క ఆచరించినటువంటి ధర్మాజ్ఞలో నడుస్తూ ఉంటాడా, లేదా వేరే విధంగా నడుస్తాడా అనేటటువంటివన్నీ కూడా ఆ నవమ స్థానం నుంచి పరిశీలించినట్లయితే మనం పితృదోషానికి సంబంధి ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ జాతకం ద్వారా వీళ్ళకి పితృదోషం ఉందో తెలుసుకోవచ్చు. ఆ భావం ద్వారా తెలుసుకోవచ్చు ముందు ఉందా లేదా అనేటటువంటిది. అయితే ఈ పితృస్థానంలో గనక చెడు గ్రహములు గనక ఉన్నట్లయితే ఈ పితృదోషం వీరికి ఏ విధంగా దాన్ని గెస్ చేయవచ్చు అంటే, టూకీగా చెప్పుకున్నట్లయితే ఆ నవమ స్థానంలో గనక చెడు గ్రహాలు అంటే రాహువు, కేతువు, శని కానీ, కుజుడు కానీ, ఇటువంటి పాపగ్రహములు గనక ఆ 9వ రాశిలో గనక ఉండగా గనక వీరు పుత్రుడు జన్మించినట్లయితే ఈ పితృదోషాలు అనేటటువంటివి వీరికి వర్తిస్తాయి, ఉన్నాయని మనకు తద్వారా తెలియపరుస్తుంది. ఈ పితృదోషంలో ఉన్నటువంటిది గ్రహాలను బట్టి అవి ఎంత మేరకు పితృదోషాలు ఉన్నవి
అని. అంటే ఎప్పుడు కూడా ధర్మాచరణ గనక మనము ధర్మసూత్రం ప్రకారం కుటుంబాన్ని గనక మనము జరిగినట్లయితే ఆ కుటుంబంలో పితృదోషాలు అనేటటువంటివి ఉండవు ఎప్పుడు కూడా. అంటే ఏంటి ఇప్పుడు చాలామందికి పితృదోషాలు అంటే అసలు ఏంటి, మాకెలా వస్తాయి, మా తల్లిదండ్రులు బాగానే ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు ఉన్నారు కదా అని అనుకుంటారు. ఓకే, తాతల కాలం నుంచి వచ్చేది పితృదోషాలు కరెక్టే. అయితే ఏంటి మాకు ఇలా ఉంటుంది, మేము ఏ పని చేసినా సరిగ్గా మాకు కలిసి రావట్లేదు అని అనుకున్నప్పుడే పితృదోషాలు అనేది ఏమైనా తెలుస్తుందా, లేదు జాతకం చూపించుకున్న తర్వాతే పితృదోషం మీకు ఉందని తెలుస్తుందా? దాన్ని ఎలా తెలుసుకోవాలి? మీకు అప్పటికే సగం నష్టపోయిన తర్వాత తెలుసుకోవటం అంటాం అనేది తప్పు, కరెక్ట్ కాదు. మీరు అసలు జన్మించిన సమయంలోనే వీడికి పితృశాపాలు ఉన్నాయి అని తెలిసిన మీదటకే దానికి సంబంధించినటువంటి విషయాలని ఒక మంచి జ్యోతిష్కుడి దగ్గరకు కానీ గురువుని గనక దగ్గరికి మంచి గురువుని అన్వేషించి ఆ సద్గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే చక్కగా ఆ దోషాలు, ఆ తీవ్రత, వాటికి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు. దానికి సంబంధించినవి మన నియమాలు గనక ధర్మాచరణ చేసినట్లయితే తద్దోషం నుంచి పరిహారాన్ని మనం పొందవచ్చు. కానీ ఆ ప్రయత్నం అనేది ఎంతవరకు చేస్తున్నారు? చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. తెలిసినా కూడా కొంతమంది చేయట్లేదు. అంటే ఇందాక మీరు అడిగారు ఎంతవరకు అవి మాకు సంక్రమిస్తాయి, అంతే కదా, అందరికీ ఉంటుందా అనేది లేదు కదా, కొంతమందికే ఉంటుంది. డాక్టర్ గారు ఒక వ్యక్తి క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు ఫస్ట్ ఏం అడుగుతారు, అమ్మ మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. అవును, వంశపారంపర్యంగా ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. అట్లానే ఇవి కూడా వంశపారంపర్యంగా తాను చేసుకున్నదే వస్తుంది. స్వధర్మం అని మనం గతంలో ఎపిసోడ్లు చెప్పుకున్నాం, మనం ధర్మ సందేహాలు కార్యక్రమాల్లో. ఆ కార్యక్రమాలు చెప్పుకున్నప్పుడు కూడా ధర్మాచరణ గురించి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే కుటుంబంలో ధర్మాచరణ జరగదో అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. విచ్ఛిన్నం అవటము అంటే తండ్రికి కొడుకు ఎదురు తిరగటం, తండ్రి ఆజ్ఞలో ఉండకపోవటం, ఇవన్నీ కూడా అంటే ఏ వ్యక్తికైనా ఏ పుత్రుడికైనా తండ్రి యొక్క మనసులో వీడు పనికిరాడు అనేటువంటి భావన ఉండకూడదు. అంటే దేవుడిచ్చేటటువంటి శాపాలని తిరస్కరించే శక్తి కూడా తల్లిదండ్రులకు ఉన్నది. కాబట్టి అంత గొప్పమైనటువంటిది జన్మనిచ్చినటువంటి వారి విషయంలో. కాబట్టి మనము పితృదోషాలు అనేటటువంటివి చూసుకోవాలి, మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరు సక్రమంగా ధర్మంగా నడుస్తున్నారు, ఎంతమంది ధర్మంగా నడవట్లేదు అనేది తెలుస్తూనే ఉంటుంది. దానిని పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకు కొంచెం కనబడుతూనే ఉంటుంది. జాతక చక్రంలో మాత్రం మనకు పూర్తిగా పితృదోషం ఎంత పాళ్ళు ఎన్ని పాళ్ళు ఉన్నది, ఏ విధమైనటువంటివి వీళ్ళు ఆచరించాలనేటటువంటివి మనకి ఆ జాతక చక్ర ప్రకారంగా మనకు తెలుస్తుంది. అంతేకాని జీవితం మధ్యలో ఇలా పితృదోషం వచ్చిందనేది ఏమి ఉండదు. వాళ్ళు పుట్టినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడే తెలుస్తుంది. పుట్టినప్పుడే తెలుస్తుంది. కాబట్టి పుట్టిన తర్వాత అప్పటికప్పుడు కాకపోయినా వాడికి ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత నేను కావచ్చు, కనీసం 2 సంవత్సరాల వయసుకైనా, లేదా వాడిని ఎల్కేజీ యూకేజీ చదివించేటప్పుడు సమయంలోనే ప్రవర్తన కొంత తెలుస్తుంది పిల్లవాడిది మనకి. అంటే మనకు సామెత ఉంది, మొక్క వంగని మానే వంగున అనేటటువంటి సామెత ప్రకారం ఆ బాల్యంలో తెలిసినా కూడా దాన్ని ఏమంటామంటే మనం కొట్టిపడేస్తాం. పిల్లవాడు అల్లరి చేయక పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా, ఏదో పసిపిల్లవాళ్ళే అనేటటువంటి దాంట్లో కొట్టిపడేస్తాం. కానీ ఇది ముదిరితే మనకి ఇబ్బంది అనేటటువంటిది గ్రహించలేము. గ్రహించాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇతని తల్లిదండ్రులు కూడా పితృశాపాలకు బలి కాకుండా ఉన్నటువంటి వారు అయ్యి ఉంటేనే ఉంటుంది. కాబట్టి అటువంటివి మనకు వల్ల మనకు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడే పసిగట్టి తెలుసుకోవడానికి మార్గం ఉంది. అయినా మనం అంటే అజ్ఞానుడు, వీడికి యోగం లేకపోతేనే పితృశాపాన్ని దోషాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మనకి వాడికి పెళ్ళి అయ్యేంత వరకు కూడా గుర్తు రాదు, మనం చూపించాలని ఆలోచనే ఉండదు. ఇది దాని నుంచి అనేటటువంటిది ముందు మనకి తల్లిదండ్రులకే స్ఫురణ రాదు. చెప్పినా కూడా దాన్ని తేలిగ్గా తీసిపడేస్తారు. ఇప్పుడు మనం చెప్పినా ఎంతమంది ఆచరిస్తారో చెప్పండి. కాబట్టి దాన్ని అనుసరించినట్లయితే దానికి చాలా మంచి మంచి మార్గాలు చెప్పారు. అందుకని మీకు దేవుడు చాలామంది
చెప్తూ ఉంటారు. దేవుణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను, భగవంతుణ్ణి, కానీ నేను రోజు అభిషేకం చేస్తున్నాను, పారాయణం చేస్తున్నాను, స్వామివారికి మంచి పుష్పమాలలు పత్రమాలలు అర్పణ చేస్తున్నాను, కానీ నాకు వృద్ధి కనబట్టలేదు, భగవంతుడు నాకు ఏమీ ఇయ్యట్లేదు, కాబట్టి భగవంతుణ్ణి నేను ఆరాధన చెయ్యను, ఇన్నేళ్ళ నుంచి చేస్తుంది, నాకు అనుకున్న ఒక్క పని నెరవేరలేదు అనేటటువంటి అని మనం భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటాం. మతం మార్గానికి కారణం ఇదే. భగవంతుణ్ణి దూషించాల్సినటువంటి పని లేదు ఇక్కడ. ఎందుకంటే దేవుడిచ్చే శాపాలు కూడా తిరస్కరించే శక్తి తల్లిదండ్రులకు ఉంది అని మనం చెప్పుకున్నాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక దేవత అనుకుంటే మీ బిడ్డ ఒక భక్తురాలు అనుకుందాం. ఆవిడ మిమ్మల్ని రోజు ఆరాధన చేస్తుంది, కానీ వృద్ధి కనబట్టలేదు అనుకుందాం. అంటే అమ్మాయి యొక్క విసిగి వేసారిపోతారు. తల్లిదండ్రులు అంటే భగవంతుడు నీవు ఈరోజు చేసినటువంటి పూజకి సంబంధించినటువంటి పుణ్యాన్ని ఏదైనా కావచ్చు, నువ్వు ఏ కోరిక నిమిత్తం అయితే చేసావో ఆ కోరిక నెరవేరాలని నువ్వు చేసినటువంటి పూజా ఫలితానికి అప్పటికప్పుడే సెకండ్లో ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తారు? పితృదేవతలకు ఇస్తారు. ఈ శరీరం ఎవరికి ఇచ్చారో వారికి ఇస్తారు. మనకి ఎప్పుడూ కూడా రిజల్ట్ డైరెక్ట్గా రావు. అంటే దీన్ని ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేటట్లయితే, సెల్ ఫోన్లో మీరు నాకు ఇప్పుడు ఫోన్ చేశారు, మీరు హలో అనగానే డైరెక్ట్గా హలో అనేటటువంటిది నా సెల్లోకి వస్తుందా? రాదు. ముందు ఎక్కడికి వెళ్తుంది? వితిన్ రెప్పపాటు కాలంలో టవర్కి వెళ్ళి నాకు వస్తుంది. టవర్ పితృదేవతలు అయితే మీ బిడ్డ. కాబట్టి మీరేం చేస్తారు? మీకు అభిషేకం చేసిన దాని ఫలితాన్ని టవర్కి వెళ్ళిపోతుంది, పితృదేవతలకు వెళ్ళిపోతాయి. వాళ్ళు రిలీజ్ చేయాలి. వాళ్ళు సరైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఏంటి, మీ పాపకి ఆ టవర్కి సిగ్నల్స్ లేవని అర్థం. సిగ్నల్ ఉంటే అందుతాయి. సిగ్నల్ అందలేదంటే ఏంది? తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారని, సరైనటువంటి ఇంట్లో లేదనేటటువంటి భావన మనకి ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది. అలా తెలుసుకో. కాబట్టి మనం ఏ భగవద్ ఆరాధన చేసినా చెయ్యకపోయినా పితృదేవతల ఆరాధన చేసి తీరవలసిందే. అది చేయకుండా ఎన్ని దైవ పూజలు చేసినా కానీ అవి పుణ్యం అకౌంట్లో ఉంటుందేమో, కానీ కర్మాచరణలో కనుక కర్మాలను తప్పించేటటువంటి పరిస్థితి ఉండదు. మనకు దోషం ఉన్నా లేకపోయినా పితృదేవతల్ని మనం ఆరాధించాలి, తప్పనిసరిగా ఆరాధించాల్సిందే. దోషం ఉన్నా లేకపోయినా పదమే అవసరంలా. అది ఆచరించకపోతే మనం ఆటోమేటిక్గా మన ప్రవర్తనలోనే మార్పు కనబడుతుంది. ప్రవర్తనలో మార్పు ఉన్నది అంటే ఆల్రెడీ ఆ దోషం ఉన్నట్టే అర్థం. ఓకే, ఇది వయసు పెరిగిన తర్వాత తెలుసుకునేటటువంటి ప్రవర్తన. అంటే అదే ప్రవర్తన బాల్యం నుంచి కూడా గమనించవచ్చు, కానీ బాల్యంలోది తేలికగా తీసుకోకూడదు. సో ఇప్పటికైనా చాలామంది పితృదోషం అసలు మాకు లేదు అని మధ్యలో ఎప్పుడో తెలుసుకుని ఉండేవాళ్ళకంటే, ఇప్పుడు మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మన ఛానల్ ద్వారా అయినా కూడా పుట్టిన బిడ్డలకి ఎవరికైనా పితృదోషం ఉంది అని అనుకుంటే ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా తీసుకొని వాడిని సరైనటువంటి మంచి దారిలో పెట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉంటే చక్కగా చేసుకోవచ్చు. అంటే మనం దేవాలయాలకి, ఒక సినిమాకి, ఒక తీర్థయాత్రకో, లేదా ఒక ఎగ్జిబిషన్కి, ఒక పార్క్కి, ఏదో గార్డెన్కి ఏ విధంగా అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తామో, అట్లానే ఒక సద్గురువు దగ్గరకు కూడా ఒక సంవత్సరానికి ఒకసారి కానీ, అవకాశం ఉంటే 6 నెలలకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ వెళ్ళినట్టే సద్గురువు అనేటటువంటి ఏం చెప్తాడు? నాయన, తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, ఎలా ఆరాధన చేయాలనే చెప్తాడు. కాబట్టి దానివల్ల ఓహో అమ్మ నాన్నని అడుగుతుంది, తర్వాత తెలియకపోతే గురువు గారిని అడుగుతుంది, ఇలా అనేటటువంటి భావన పిల్లల్లో నుంచి పెంపొందించి వారు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అందువల్ల వారికి చెడు ప్రవర్తన ఉండేటువంటి అవకాశమే ఉండదు ఈ విధంగా నడిచేటటువంటి వారికి. అందుకని అది చెప్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఈ పితృదోషాలు ఉన్నటువంటి వారికి పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని యొక్క దోషము ఏ విధంగా ఉన్నది, పితృ సంబంధమైనటువంటిది ఏ పరంగా ఉన్నది అనేటటువంటి దాని మీద కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఒకటి, చక్కగా నిత్యము శివాభిషేకం చేయటం. ఓకే, ఈ పితృదోషం ఉన్నటువంటి వారు చేసుకోవలసినటువంటివి. లేదా వారికి ఇప్పుడు మనం చెప్పిన లక్షణాలు కనిపిస్తే కైనా చేసుకోవచ్చు.
నారాయణ బలి అనేటటువంటిది ముఖ్యంగా అంటే మన తండ్రి బాధింపబడుతూ ఉంటే విష్ణు లోకానికి పంపించడానికి చేసే క్రియని నారాయణ బలి అంటారు. అలానే సూర్య ప్రార్థన, సూర్యుని ఆరాధించటం, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలు అట్లాంటివి పఠించటం కానీ ఆ నియమాలు పాటించటం, శనికి దానాలు ఇవ్వటం, అట్లానే సోమవారం ఉపవాసం అనేటటువంటిది ఉండటం, ఇంతే కాకుండా పితృస్తోత్ర పారాయణం చేయటం, దాన్ని ఆ పితృస్తోత్రం అనేది పఠించటం గనక చేసినట్లయితే, ఇది మీకు చూస్తుంటే గరుడ పురాణంలో ఉన్నది, ఇతరులో ఉండే లేదా ఏదైనా గురువు గారిని సంప్రదించినట్లయితే ఈ పితృస్తోత్రాన్ని చక్కగా చెప్తారు. దాన్ని తీసుకొని ఆ పితృస్తోత్రాన్ని గనక రోజు గనక చదువుకున్నట్లయితే పితృదోషానికి సంబంధించినటువంటివి తొలగిపోయి బిడ్డలు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. బిడ్డలే కాదు పెద్దవారు కూడా వారికి ఉన్నటువంటి ఇప్పటి వరకు కష్టాలు అనుభవించారు, ఇక ముందు ముందు కూడా పితృ సంబంధమైనది అనుభవించకుండా ఉండాలంటే ఆ పితృ సంబంధమైనటువంటి పితృస్తోత్రాన్ని ఆచరించటం పఠించటం కానీ, శివాభిషేకం చేయటం కానీ, అట్లానే నారాయణ బలి చేయించుకోవటం కానీ, ఆ తీవ్రతను బట్టి అది ఎంత మేరకు ఉన్నదో, సూర్య ప్రార్థన చేయటం కానీ, శనికి నువ్వులు దానం ఇవ్వటం కానీ, ఇటువంటివి ఆచరించినట్లయితే చక్కగా ప్రతినిత్యం చేయాలా? ఇవన్నీ ప్రతినిత్యము చేయవలసినటువంటిది. నారాయణ బలి అనేటటువంటిది ఒక్కసారి మాత్రమే చేసేది, ప్రతిసారి చేసేటటువంటిది కాదు. ప్రతినిత్యం స్తోమత శక్తి అంటే వైదికంగా ఉన్నటువంటి స్తోత్రీయులు చక్కగా రోజు శివాభిషేకం చేసుకోవచ్చు. శక్తి లేని వారు వారానికి ఒకసారి శక్తి అనుసారమే భగవంతుడు చెప్పాడు, అంతేగాని ఇది చేసుకోకపోతే ఈ నష్టమని ఎక్కడా ఉండదు. శక్తి అనుసారం మనకి అభిషేకం రోజు చేసుకునేటటువంటి శక్తి లేదు, ఉన్న దాంట్లోనే లేదా శివదర్శనం అన్నా కనీసం చేసుకోమంటున్నాడు. నీకు అభిషేకం చేసుకోవటం అంతే, నీకు అభిషేకం చేసుకోవటానికి శక్తి లేదు, 200 ఖర్చు అవుతుంది అనుకుందాం, ఆ 200 కూడా నీ దగ్గర లేవు, చక్కగా కాళ్ళకు బుద్ధి చెప్పి నడిచి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని యొక్క వీలుంటే ప్రదక్షిణ చేసి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకున్నా కూడా మంచి ఫలితమే వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకున్న ఫలితం ఉంటుంది. ఇది కాకుండా సూర్య ప్రార్థన, సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించినా కానీ, ఇంకా సూర్య వ్రతాలు ఆచరించినా కానీ, రథసప్తమి ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి, సూర్య వ్రతాలు అటువంటి భాను సప్తమి, ఇవన్నీ కూడా ఇటువంటివి ఆచరించిన. ఇంతే కాకుండా శనికి సంబంధించినటువంటి నువ్వులు కానివ్వండి, ఇనుపకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, నీలిరంగుకు సంబంధించిన వస్తువులు, శని సంబంధమైనటువంటి వస్తువులు ఏవైనా సరే దానము అడపా తడపా చేసుకోవటం, బుద్ధి పుడితే రోజు చేయాలనే దానికి ఇవన్నీ శక్తి మీద ఆధారపడి ఉంటాయి. డబ్బు కోట్ల కొలది ఉన్నటువంటి డబ్బులు వాడు రోజు చేయవచ్చు, లేనివాడు వాడి స్తోమతను బట్టి వారానికి ఒకసారి చేయగలిగే స్తోమత ఉంటే వారానికి ఒకసారి దానం చేసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి చేసుకునే స్తోమత ఉంటే అలా చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకునే స్తోమత ఉంటే సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. రోజు చేసేవాడికి ఎలా ఉంటుందో శక్తి లేని వాడికి సంవత్సరానికి ఒకసారి చేసినా ఆ ఫలితం ఉంటుంది. ఇది గమనించాలి బాగా. ఏమండి వాడు రోజు చేస్తున్నాడు, నేను సంవత్సరానికి ఒకసారే కదా, నాకంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆ ఫలితం అంటూ ఉంటారు. అట్లా ఏమీ ఉండదు. నీ శక్తి సామర్థ్యాలు ఆ పైవాడికి తెలుసు, కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భక్తి భావం ముఖ్యం, అది ప్రధానంగా. కాబట్టి ఆ విధంగా పితృశాపాలు దోషాలు ఉన్నటువంటి వారు అవి చేసుకున్నట్లయితే చక్కగా పితృదోషాలన్నీ తొలగిపోతాయి, ఎటువంటి సందేహము లేదు. చక్కగా ఆరాధించండి. దోషం లేనటువంటి వారు కూడా చక్కగా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోండి. వాళ్ళ ఆజ్ఞానుసారం వారి ఆశీస్సులతో నడుచుకున్నట్లయితే వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది, అన్ని విధాలా మనకు మంచి జరుగుతుంది. ఇవి పితృ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. గురుగారు, ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి తద్దినం పెడుతూ ఉంటాం కదా, ఆ రోజు ఇవన్నీ చేసుకోవచ్చా, పర్వాలేదా? లేకపోతే అమావాస్య టైంలో కూడా మనం పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటాం. మనకి శ్రాద్ధాలు పెట్టేటటువంటి రోజు చేసేవి శ్రాద్ధాలు వేరు. అంటే మన పితృదేవతలు ఏ లోకంలో ఉన్నారో తెలియదు, వృషభ రూపంలోనా, యమలోకంలో ఉన్నారా, స్వర్గలోకంలో ఉన్నా కూడా. అందుకని వీటి పెట్టేటటువంటి నియమాలు వేరు, శ్రాద్ధానికి సంబంధించినటువంటి. దోషం తొలగటానికి చేసేటటువంటి వేరు. సంవత్సరానికి ఒక్కసారైనా కొంతమంది తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టని వారు ఉంటారు, వీరందరికీ కూడా ఈ దోషాలు ఆపాదించబడతాయి. పైనుండి వారు శపిస్తూ ఉంటారు.
మనము పుణ్యం చేసుకున్నంత మాత్రాన ఎక్కడికి వెళ్తాం? స్వర్గలోకంలో ఉంటాం. స్వర్గలోకంలో ఉన్నటువంటి మనకు ఆహారం ఏం దొరుకుతుంది? అమృతం ఉంటుంది. మనకు అమృతం దేవతలు ఇవ్వరు. ఎవరివ్వాలి? మన బిడ్డే మనకి ఇవ్వాలి. కింద నుంచి పంపిస్తే ఏ విధంగా పంపిస్తావా అంటే, సద్బ్రాహ్మడికి చక్కగా మొయినం ఇచ్చినట్లయితే నేతితో కూడుకొని, నెయ్యి ఇవ్వకుండా నువ్వు మొయినం స్వయం పాకం ఏది ఇచ్చినా కానీ ప్రయోజనం లేదు. దానివల్ల అది ఆ బ్రాహ్మణుడు దాన్ని స్వీకరించటం చేత అది అమృతంగా మారి అంటే అగ్నిహోత్రుడి యొక్క డ్యూటీ ఏంటి? ఏ ఘన పదార్థాన్ని అయితే నేతితో కూడుకొని యజ్ఞంలో వేస్తాడో దాన్ని అమృతంగా మార్చేటటువంటి ఇది అగ్నిదేవుడిది. అంటే శరీరంలో కూడా అగ్నిదేవుడు ఉంటాడు అంటే బ్రాహ్మడికి. అందువల్ల ఆ ఆహారాన్ని స్వయం పాకాన్ని ఎవరు ఇచ్చారో వారు తీసుకోవటం చేత అది స్వర్గంలో ఉన్నటువంటి పితృదేవతలకు అమృతంగా మారటం వల్ల భగవంతుడు నువ్వు చేసిన పూజ వల్ల ఇచ్చే ఫలితాలనే వెంటనే క్షణాల మీద మనకు కింద వదులుతాడు. అదే లేదనుకో మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి పితృశాపాలు అనేవి లేకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఎప్పుడెప్పుడు చేయాలి ఇది? ఎప్పుడైనా మీకు ఎప్పుడు దోషం ఉందని తెలిస్తే అప్పుడు చేసుకుంటే ఒకసారి వారం తిథి అవన్నీ అవసరం. అవన్నీ అంటే నారాయణ బలి వాటికి చెప్పబడింది. శుద్ధ పూర్ణిమ కొన్ని రోజులు చేయమంటే చెప్పబడి ఉంది. కానీ మిగిలినటువంటి పితృస్తోత్రం చదువుకోవటానికి కానివ్వండి, అలానే దానం ఇచ్చుకోవటానికి ఇట్లాంటి వాటికి ప్రత్యేకమైన ఏమీ లేదు. ఎప్పుడు అవకాశం ఉండే శక్తి ఉంటే దాన్ని ఆ రోజు, దీనికి బుధవారమా గురువారమా శుక్రవారం అనే నియమం లేదు. ఏ రోజైనా ఇచ్చుకోవచ్చు. అయితే ఇది అందరూ చేయొచ్చా? ఆడవాళ్ళు, మగవాళ్ళు? ఇది మగవారు చేసేటటువంటి. ఇప్పుడు పితృదోషం ఉన్నప్పుడు నాన్నగారు పోయారు, అమ్మగారు పోయారు అని ఆడపిల్లలకు కూడా ఉంటుంది కదా, మరి పితృదోషం వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయాలని అనుకుంటారు. ఇటువంటివి చేయొచ్చు. ఆడపిల్లలు ఉన్నారు, భర్తలు ఉంటారు కదా, దంపతులతో కూర్చొని చేయవచ్చు. అంటే భర్త ద్వారా దానం ఇప్పించాలి. ఇస్తే తత్సంబంధమైనటువంటి దోషం నివృత్తి అవుతుంది. పిల్లల దగ్గర నుంచి కూడా ఇది చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. దానాలంటే ఇవే ఇవ్వాలా? దీంట్లో ఇంకేమైనా కలిపి సంబంధమైనటువంటివి ఇవ్వవలసినటువంటి దానాలు అయితే ఇవే. కానీ అదనంగా ఇచ్చేటట్టు జనరల్గా ఇతర వాటికి సంబంధించినటువంటి, కాబట్టి ఇవి సరిపోతుంది. పోనీ ఒక సంవత్సరం ఒక్కొక్కసారి అయినా ఇలా చేసుకుంటే మనకు పితృదోషాల నుంచి నివారణ లభిస్తుంది. తప్పనిసరిగా. అంటే శ్రాద్ధ కర్మలే కాకుండా విశేషంగా చేసుకునేటటువంటివి అవి చేయాలి. ఇప్పుడు చెప్పినట్లుగా నారాయణ బలిని కానీ, సూర్య ప్రార్థనను కానీ, పితృ స్తోత్రాన్ని పఠించటం కానీ, ఇట్లాంటివంటివి చేస్తూ ఉంటారు. గురుగారు, నారాయణ బలి ఇవన్నీ కూడా కొంతమంది అంటుంటారు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందని అంటుంటారు. అంటే అసలు జీవితంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అంటారు. అంటే అది ఇంకోసారి అవకాశం మనకు రాకూడదు. అటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అది ఒక్కసారి. ఎందుకంటే దోషం మళ్ళీ మనకు కానీ, మనకు పుట్టే బిడ్డలు కానీ, మన బిడ్డలకు పుట్టే బిడ్డలకు కానీ ఉండకూడదనే కదా దాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. అన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రాదు కదా. కాబట్టి ఆ దోషం ఉన్నవారు కనుక చేసుకున్నట్లయితే రేపు ఇప్పటివరకు ఆపాదించబడింది వదిలేసి ఎక్కడి నుంచి బ్రేక్ అవుతుంది. ఎప్పుడు కూడా వైద్యుడు కూడా ఏం చెప్తాడో, ఒక జబ్బు ఉందంటే వచ్చిన జబ్బుని తగ్గించలేడు, పెరగకుండా మాత్రమే చూడగలడు. ఇది కూడా అంతే. ఒకసారి చేసుకుంటే భవిష్యత్తులో తర్వాత తరం వారికి ఆపాదించకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే చాలామందికి పితృదోషం నాకేం ఉందిలే, నాకు అసలు అలాంటివి ఏమి ఉండవులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈరోజు పుట్టిన దగ్గర నుంచి జాతకం చూసుకున్న తర్వాత పితృదోషం ఉంటే కనుక దానికి ఖచ్చితంగా అప్పటి నుంచే మీరు నివారణ చర్యలు చేపడితే బాగుంటుందనే విషయాలు చాలామందికి తెలియదు. ఇవాళ మీరు చాలా చక్కగా వివరించారు దాని గురించి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.